వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉప్పొంగిన అభిమానం, అంబరాన్నంటిన బర్త్డే సంబరాలు. వాడవాడల అర్బన్ ఎమ్మెల్యే బిగాల పుట్టినరోజు వేడుకలు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన కార్పొరేటర్లు, నాయకులు. ఇందూర్ సర్కార్ దవాఖానాలో సంచలనం రేపిన రోగి 2 కాళ్లను పట్టుకొని లాక్కెళ్లిన ఘటన. విచారణ చేపట్టిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. బోధన్ పట్టణంలో మద్యం మత్తులో రౌడీ షీటర్ హల్చల్. ఏకంగా పోలీసులనే పిడి గుద్దులు గుద్దిన ఘటన. రౌడీ షీటర్కు దేహశుద్ధి చేసిన ప్రజలు. నగరంలోని ఆర్ఆర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్పరాజు ఆధ్వర్యంలో అర్బన్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్. సామర్థ్యానికి మించి ప్రయాణం, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆటో వాలాలు. జానకంపేట సమీపంలో ఆటో బోల్తా కొట్టిన ఘటనలో యువతి మృతి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పుట్టినరోజు వేడుకలను టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. నగరాన్ని ఎంతగా అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే ఇంతవరకు లేరని మేయర్ నీతూ కిరణ్ అన్నారు. నగరంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పుట్టినరోజు వేడుకలను టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంగరంగ వైభవంగా, ఆనంద ఉత్సవాల మధ్య ఘనంగా నిర్వహించారు. నగరంలోని స్నేహ సొసైటీలో ఎస్టీ సెల్ నాయకురాలు చాంగుబాయ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేయర్ నీతూ కిరణ్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్పరాజు, టీఆర్ఎస్ నాయకులు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు కేక్ పంచుకుంటూ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలను ఆనంద ఉత్సవాలతో నిర్వహించారు. అనంతరం ఎస్టీసెల్ నాయకురాలు చాంగుబాయ్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మేయర్ సిర్పరాజు, చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మహిళా కార్పొరేటర్లు, నాయకులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. అనంతరం సుభాష్ నగర్లోని బాలసదన్లో మేయర్ నీతూ కిరణ్ అనాథ పిల్లల మధ్య అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో కలిసి మేయర్ దన్ను నీతూ కిరణ్, చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లు, కేక్ అందజేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేయర్ నీతూ కిరణ్ మాట్లాడుతూ అర్బన్ నియోజకవర్గంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్ని డివిజన్లను అభివృద్ధి పథంలో నడుపుతున్నారన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని మూడోసారి రాబోయే ఎన్నికల్లో గెలిపించుకొని మంత్రిగా చూడాలని ఆమె కోరారు. మా అన్న బిగాల గణేష్ అన్న గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నిజామాబాద్ నగరంలో పండుగ వాతావరణంగా ఏర్పాటు చేసుకున్నాము. మా నగర ప్రజలందరూ, మరి టీఆర్ఎస్ నాయకులు, మరి ఇక్కడ గణేష్ డెవలపింగ్ అంటేనే గణేష్ అన్న అంటేనే డెవలపింగ్ అనే విధంగా మా అన్నగారు ఎమ్మెల్యేగా ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే మేము కార్యకర్తలు అందరం కూడా మా అన్నగారి బర్త్డే సందర్భంగా మరి ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, మరి అలాగే ప్రతి గల్లీలో మా కార్యకర్తలు, మరి నగర మేయరు, మరి నిజామాబాద్ అర్బన్ నగర అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి మా గణేష్ అన్న గారి బర్త్డే సందర్భంగా పండుగ వాతావరణంగా ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అడుగుజాడల్లో తామంతా నడుస్తున్నామని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్పరాజు అన్నారు. డైనమిక్ లీడర్ గణేష్ గుప్తా పుట్టినరోజు సందర్భంగా నగర ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్పరాజు ఆధ్వర్యంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్పరాజుతో కలిసి కేక్ కట్ చేసి ఎమ్మెల్యే బిగాల పుట్టినరోజు ఘనంగా నిర్వహించారు.
అర్బన్ ఎమ్మెల్యే జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు పంచుకొని ఆనంద ఉత్సవాలతో ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు శిల్పరాజు ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మేయర్ ప్రారంభించి భోజనం ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు శిల్పరాజు మాట్లాడుతూ నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ టైగర్ బిగాల గణేష్ గుప్తాగా పిలువబడుతున్నాడని అన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న నేత అర్బన్ ఎమ్మెల్యే బిగాల అని ఆయన తెలిపారు. పార్టీ నాయకులకు ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటూ సేవలందిస్తున్న ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మూడోసారి రాబోయే ఎన్నికల్లో మరోమారు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని అలంకరించాలని అర్బన్ నియోజకవర్గ ప్రజలంతా కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మా నిజామాబాద్ నగర అభివృద్ధి దాత అలాగే మా మిస్టర్ డెవలప్మెంట్ అయినటువంటి మా నగర ఎమ్మెల్యే గణేష్ అన్న గారి జన్మదినం సందర్భంగా నేను అలాగే మా నగర అధ్యక్షులు శిల్పరాజన్న, మా మాజీ మేయర్ సుజాతక్క, అలాగే శిల్పాసుక, మా కార్పొరేటర్లు, మా నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రొద్దునే వెంకటేశ్వర స్వామి గుళ్ళో అలాగే సాయిబాబా గుళ్ళో అమలవాడలో గుళ్ళల్లో కూడా అభిషేకాలు, అర్చనలు కూడా అన్ని మేము చేయించడం జరిగింది. ఇప్పుడు కూడా జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అందరి తరఫున ఆయన ఆయు ఆరోగ్యాలతో ఉంటూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చక్కగా ఎన్నో వేల వందల పుట్టినరోజులు ఇంకా ఇలాగే జరుపుకోవాలి. అలాగే ఎప్పుడు కూడా ఈ డెవలప్మెంట్లో ఇంకా అభివృద్ధి సాధిస్తూ మరి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా అన్నగారు భారీ మెజార్టీలో మేము గెలిపించుకోబోతున్నాం కాబట్టి మరి మినిస్టర్గా మళ్ళీ నిజామాబాద్కి మంత్రివర్యులుగా వచ్చి ఇంకా మన నిజామాబాద్ నగరాన్ని ఈరోజు మా అర్బన్ టైగర్ గణేష్ అన్న, మా అందరి ఆత్మీయులైనటువంటి గణేష్ అన్న బర్త్డే సందర్భంగా ఇక్కడ నుండి లోకల్ కార్పొరేటర్లు అందరం కలిసి మరియు మేరకతో కలిసి అన్నదానం చేయడం జరుగుతుంది. అయితే మా గణేష్ అన్న గురించి చెప్పాలంటే ఆయన అందరి ఆత్మబంధువు. ఎందుకంటే ఆపదలో ఆయనకు ముఖ్యం అన్నదానం చేయడం. కరోనా వచ్చినప్పుడు కానీ, ఫ్లడ్స్ వచ్చినప్పుడు, వర్షాలు పడి ఎక్కువ మొత్తంలో ఇదైనప్పుడు కానీ అక్కడక్కడ అన్ని దగ్గర అన్నదానం పెట్టడం. ఈ అన్నదానం అనేది వాళ్ళ నాన్న నుంచి ఆయనకు వచ్చిన ఇది వారసత్వ సంపద తిరిగా. ఎందుకంటే బిగాల కృష్ణమూర్తి గారు ప్రస్తుతం ఎవరికైనా అన్నదానం చేయాలా, ఎవరైనా తృప్తిగా చాలు అనేది ఒక కడుపు నిండిన తర్వాతనే. సో ఏదైనా ఎవరైనా ఆస్తిని కట్టకపోరు, కాకపోతే కడుపు నిండా తిండి పెట్టడమే ముఖ్యమైన ఉద్దేశంతో తను మొదలుపెట్టిన దాన్ని. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలని ఆలూరు సింగిల్ విండో చైర్మన్ కల్లెం భోజారెడ్డి కోరారు. దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. ఆర్మూర్ నియోజకవర్గం ఆలూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆలూరు, దేగాం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను సంఘం చైర్మన్ కల్లెం భోజారెడ్డి, తహసీల్దార్ దత్తాత్రి, వైస్ చైర్మన్ చేపూర్ రాజేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ భోజారెడ్డి మాట్లాడుతూ రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలన్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో గిట్టుబాటు ధర లభిస్తుందని దళారులను నమ్మొద్దన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మోతె భోజకళ చిన్నారెడ్డి, సర్పంచ్లు కల్లెం మోహన్ రెడ్డి, గడ్డం సరోజా గంగారెడ్డి, ఎంపీటీసీలు ఉప్పు అనుష శ్రీనివాస్ గౌడ్, కుమ్మరి మల్లేష్, సొసైటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ సర్కార్ దవాఖానాలో సంచలనం రేపిన రోగి 2 కాళ్లను పట్టుకొని లాక్కెళ్లిన ఘటనపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దర్యాప్తు ప్రారంభించింది. జరిగిన ఘటనపై రహస్యంగా విచారణ చేపట్టారు. నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ బృందం విచారణ చేపట్టింది. ఈ నెల 1న ఉదయం 8 గంటలకు ఆసుపత్రిలో బోధన్కు చెందిన హనుమాన్లు అనే పేషెంట్ను కాళ్ళు పట్టుకొని లాక్కెళ్లిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై 3 సభ్యుల బృందం విచారణ చేపట్టింది. ఈ నెల 14న ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాలతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు నిజామాబాద్ చేరుకున్నారు. ఘటన జరిగిన తీరు, నిజానిజాలపై దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జిల్లా ఆసుపత్రి అధికారులు, సిబ్బంది తెలియకుండా 2 అంతస్తులు రహస్య విచారణ చేపట్టారు. అధిక వేగంతో ప్రయాణిస్తున్న ఆటో రిక్షా సడన్ బ్రేక్ వేయగా అనుకోని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ నిరుపేద యువతి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటన జానకంపేట్ పరిధిలోని అశోక్ సాగర్ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నవీపేట్ గ్రామానికి చెందిన పోచమ్మల మైసమ్మ, సోని అనే 2 యువతులు రోజు సారంగపూర్
నెహ్రూ నగర్ గ్రామాల్లో చిత్తు పేపర్లు, పాత ఇనుప సామాన్లు సేకరించి నవీపేట్లో అమ్ముకొని జీవిస్తున్నారు. దీనిలో భాగంగానే నవీపేట్ నుండి జానకంపేట్ గ్రామంలోని గాంధీ చౌరస్తా వద్ద దిగారు. అనంతరం నిజామాబాద్ వెళ్లేందుకు వేచి చూడగా బోధన్ వైపు నుండి కూరగాయలను తరలిస్తున్న ఆటో వచ్చింది. ఆ ఆటో డ్రైవర్ వీరిద్దరిని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అనంతరం నిజామాబాద్ వైపు వెళ్ళగా అశోక్ సాగర్ వద్ద సడన్ బ్రేక్ కొట్టడంతో డ్రైవర్ ప్రక్కన కూర్చున్న పోచమ్మల మైసమ్మ అనే నిరుపేద యువతి కింద పడి తలకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదం జరగడంతో ఆందోళనకు గురైన డ్రైవర్ వెంటనే పక్కనే కూర్చున్న మరో యువతిని క్రిందకు దిగుమని చెప్పి పరారయ్యాడు. ఈ విషయాన్ని బాధిత యువతి సోనీ వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం స్థానికులు 6వ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ సాయి కుమార్ గౌడ్ వివరాలు సేకరించి సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తి దర్యాప్తు చేసి సంబంధిత ఆటోను పట్టుకుంటామని అన్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్ బాడీని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మాది నైపుటికి వచ్చి జానకుపేటలో ఎక్కినాం. అయితే పోతున్నాం. మా మరదలు లేని కొన కూర్చున్నాం. కూరగాయలు ఉన్నాయి. ఆయన అటు ముంగట కూర్చోమంటే ముంగట కూర్చున్నాం. మేము కొన కూర్చుంది. అటు పట్టుకుని పోతే ఇటు బ్రేక్ వేసిండు, కింద పడిపోయింది. ఆయన స్పీడ్ దంచుకుపోయిండు పట్టుకున్నామంటే. మా మరదలు మైసమ్మ కింద పడిపోయింది. అశోక్ అవతలి దించేసి పోయింది, వెళ్ళిపోయింది దంచుకుని. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని అలంకరించాలని కార్పొరేటర్లు నిత్యంగ్ లతాకృష్ణ, సవితారాజు ఆకాంక్షించారు. ఎమ్మెల్యే ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు. నగరంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా జయంతి వేడుకలు ఓ పండగలా నిర్వహించారు. నగరంలోని స్థానిక 39వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ నిత్యంగ్ లతాకృష్ణ, కాలనీ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ దండు నీతూ కిరణ్ కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య అర్బన్ ఎమ్మెల్యే పుట్టినరోజును నిర్వహించారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని మేయర్ ప్రారంభించారు. కంటి వెలుగు ఎందరికో ఉపయోగకరంగా ఉందని, జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మేయర్ నీతూ కిరణ్, కార్పొరేటర్ లతాకృష్ణ, కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్ పాల్గొన్నారు. ఈరోజు 39వ డివిజన్లో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి 39వ డివిజన్ కాలనీ సభ్యులందరూ, డివిజన్ ప్రజలందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని గత 20 రోజులు నిర్వహించబడుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ యొక్క కంటి పరీక్షలు, కంటి సమస్యలు అన్నీ ఇక్కడ చూపించుకోవాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు మా ప్రియతమ నాయకుడు టైగర్ ఎమ్మెల్యే గణేష్ అన్న గారి జన్మదిన కార్యక్రమం రోజు కలిసి రావడంతో ఇక్కడే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా డివిజన్ సభ్యులు, మా ఆదర్శనగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు అందరూ కలిసికట్టుగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అనంతరం 17వ డివిజన్ జన్మభూమి రోడ్లో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాయావర్ సాయిరాం, స్థానిక కార్పొరేటర్ మాయావర్ సవితారాజు ఆధ్వర్యంలో జరిగిన బిగాల పుట్టినరోజు వేడుకల్లో నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మేయర్ నీతూ కిరణ్తో పాటు దండు శేఖర్ సాయిరాం, సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు మాయావర్ సాయిరాం మాట్లాడుతూ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో మూడోసారి ఘన విజయం సాధించి మంత్రి పదవిని అలంకరించాలని తామంతా కోరుకుంటున్నామని అన్నారు. గణేష్ అన్న పుట్టినరోజు సందర్భంగా 17 డివిజన్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కావున ప్రజలందరూ వచ్చి ఈ అన్నదానాన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ గణేష్ అన్నకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. రాజకీయ చదరంగంలో 4వ సింహం నలిగిపోతుంటే ఫ్రెండ్లీ పోలీస్ విధానంతో రాష్ట్రంలో మరింత డీలా పడింది. బోధన్ పట్టణంలో జరిగిన ఈ సంఘటన అందరినీ విస్తుపోయేలా చేసింది. ఓ రౌడీ షీటర్ ఏకంగా పోలీసులపై దాడికి దిగి పిడి గుద్దులు గుద్దాడు.
ఈ ఘటన బోధన్ పట్టణంలోని హైటెక్ బార్ ఎదుట చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి ఫుల్లుగా మద్యం సేవించిన ఓ రౌడీ షీటర్ బార్ ముందున్న మిర్చి బండి యజమానితో గొడవపడి అతనిపై దాడి చేశాడు. దీంతో ఆ మిర్చి బండి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు షేక్ అబ్బును ప్రశ్నించడంతో మద్యం మత్తులో తూగుతున్న షేక్ అబ్బు విచక్షణ కోల్పోయి డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసులపై దాడికి దిగాడు. దీంతో స్థానికులు పోలీసులతో ఘర్షణకు దిగిన ఆ రౌడీ షీటర్కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులకు ప్రజలే రక్షణ కల్పించాల్సిన దుస్థితి నెలకొందని ఈ సమయంలో కొందరు ముచ్చడించడం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. షేక్ అబ్బుపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ అతగాడిలో మార్పు రాకపోవడం దురదృష్టకరం. గతంలో ఈ రౌడీ షీటర్ పోలీస్ స్టేషన్లో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులను బెదిరించాడు. తాజాగా మద్యం మత్తులో పోలీసులపై దాడి చేసి పోలీసులకు సవాల్ విసిరినట్లయింది. ఈ దాడి ఘటనను స్థానికులు ఫోన్లలో వీడియో చిత్రీకరించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. బ్యాక్ టు న్యూస్. వరి పంట చేతికి రాగా ప్రభుత్వం ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోంది. వేగంగా ధాన్యం కొనుగోలు జరపడంతో అన్నదాతలకు సౌకర్యవంతంగా మారింది. నవీపేట సొసైటీ చైర్మన్ అబ్బన్న అధ్యక్షతన సొసైటీ వద్ద వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి సోమవారం ధాన్యం క్రయ విక్రయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2060 రూపాయలు, బి గ్రేడ్కు 2040 రూపాయల మద్దతు ధర అందిస్తున్నామని చెప్పారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్ కుమార్, సొసైటీ డైరెక్టర్ గోపి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సౌదా శ్రీనివాస్, రాము, బాలగంగాధర్, గణేష్, తెడ్డు పోషెట్టి, సూరిబాబు రైతులు పాల్గొన్నారు.
ఎవరు నష్టపోవద్దు, దళారులకు అమ్మి మోసపోవద్దు. మన ముఖ్యమంత్రి గారు ప్రతి గింజ కొనుగోలు కేంద్రం ద్వారా కొనాలని ఆదేశించడం జరిగింది. కాబట్టి రైతులందరూ మీరు ఎవరు మాటలు చెప్పి ఎవరు వచ్చి మీకు 1500, 1600, 1700 పచ్చి అడ్లు కొంటామంటే ఎవరు మీరు ధరలకు అమ్మి మోసపోవద్దు. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి 1-2 రోజులలోనే మనకు 15, 16, 17 మ్యాచర్ వచ్చేస్తుంది. కాబట్టి అందరికీ కొనుగోలు కేంద్రము సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి విలేజ్లో అమ్మాలోళ్ళు ఉన్నారు. బార్దాన్ వచ్చింది. అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి గింజ సొసైటీ ద్వారా కొనడం జరుగుతుంది. కాబట్టి రైతులు సుఖ హార్వెస్టర్ అని మీరు పొలం కటింగ్ చేసేటప్పుడు హార్వెస్టర్లకు నవీపేట మండలంలోని నాగేపూర్ సొసైటీ ఆధ్వర్యంలో రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ శ్రీనివాస్, నాగేపూర్ సొసైటీ చైర్మన్ శైలేష్ కుమార్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మాణికేశ్వరరావు, తహసీల్దార్ వీర్సింగ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతు సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. రైతును రాజును చేయాలనే దృఢ సంకల్పంతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని, తాము పండించిన ధాన్యాన్ని మంచిగా ఆరబెట్టుకొని తాలు తప్పలు లేకుండా తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ధాన్యాన్ని రోడ్డుపై కాకుండా చదునుగా ఉన్న స్థలాల్లో ఆరబెట్టుకోవాలని కోరారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు కలలుగంటున్న బంగారు తెలంగాణలో భాగంగా ఈరోజు ఎక్కడ చూసినా రైతులు ఆనందోత్సాహాలతో ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు సయాన రైతు కాబట్టి, రైతు యొక్క కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి కాబట్టి రైతు పండించిన ప్రతి ధాన్యాన్ని మా ప్రభుత్వం కొంటుంది. ఎవరు అధైర్యపడద్దు. ఇది ఏదైతే ఈ కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని రైతులు ఎండబెట్టుకొని తీసుకొని వచ్చి వారు ఒక మద్దతు ధరను ఏదైతే ఏ గ్రేడ్ ధాన్యానికి 2060 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2040 రూపాయలు పొందగలనని, అదేవిధంగా ఇక్కడ ఉన్న సిబ్బందికి సహకరించి ఏదైతే కొనుగోలు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని మొత్తం ధాన్యం ఇక్కడున్న అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా సహకరించాలని, అదేవిధంగా ఈరోజు మన బోధన్ ఎమ్మెల్యే యంగ్ అండ్ డైనామిక్ షకీల్ అన్న గారి ఆదేశానుసారమే ఈరోజు నవీపేట్ మండలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఇది మన తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కానీ సయానా మన ముఖ్యమంత్రి వారి రైతు కాబట్టి, రైతు యొక్క సాధబాధాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో 24 గంటల రెంజల్ మండల కేంద్రంతో పాటు బాగేపల్లి, దండిగుట్ట, అంబేద్కర్ నగర్, బోర్గ్యాం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను ఎంపీపీ రజనీ కిషోర్, జెడ్పీటీసీ విజయ సంతోష్, ఎంపీడీఓ శంకర్, ఏపీఎం చెన్నయ్య ఆయా గ్రామాల సర్పంచ్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రజనీ కిషోర్, ఏపీఎం చెన్నయ్య మాట్లాడుతూ ఐకేపీ ఆధ్వర్యంలో 5 గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు ధాన్యాన్ని ఎండబెట్టి మట్టి పిల్లలు, తాలు, తర్రా లేకుండా చూసుకొని 17% లోపు తేమ వచ్చేలా జాగ్రత్త పడాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు సాయిలు, శ్రీదేవి, మధురబాయి, వాణి, రమేష్ కుమార్, ఐకేపీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో రెంజల్ మండలంలోని 5 గ్రామాలలో వరి కొనుగోలు ధాన్యాలు ప్రారంభించుకోవడం జరిగింది. ఫస్ట్గా బాగేపల్లి, దండిగుట్ట, అలాగే బోర్గ్యాం, అంబేద్కర్ నగర్, రెంజల్ ఈ 5 గ్రామాల్లో ఈరోజు ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా మన ప్రభుత్వం కేటాయించిన గ్రేడ్ ఏ రకానికి 2060, అలాగే కామన్ ధరకు 2040 ఈ ధరకు ప్రభుత్వానికి అమ్మాలని రైతులందరినీ కోరుతున్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో సోమవారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జెడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్ ప్రారంభించారు. ఎడపల్లి మండల కేంద్రంలో సింగిల్ విండోతో పాటు ప్రతి ఏటా ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్ మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుందన్నారు. ఏ గ్రేడ్ రకం ధాన్యానికి క్వింటాల్కు 2060 రూపాయలు, బి గ్రేడ్ రకం ధాన్యానికి 2040 రూపాయలు చెల్లిస్తున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యానికి 15 రోజుల్లోగా ప్రభుత్వ బిల్లుల చెల్లింపులు జరుపుతుందని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ షేక్ జావీద్ బాబా, ఐకేపీ ఏపీఎం సాయిలు, మండల మహిళా సమాఖ్య ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ ఎడపల్లి ఐకేపీ వాళ్ళు సమర్థవంతంగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిర్వహిస్తా ఉన్నారు. రైతులందరూ కూడా ఇక్కడ చాలా చక్కగా సహకరిస్తూ మరి వాళ్లకు కోఆపరేట్ చేస్తా ఉన్నారు. మరి ఏదైతే ఇప్పటికే ఎడపల్లిలో దాదాపుగా వరి కోతలు అనేవి పూర్తిగా వచ్చినాయి. మరి రైతులందరూ కూడా చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ వడ్లనేవి చుట్టుపక్కల కనబడతా ఉన్నాయి. మరి ఏదైతే మీరు అధికారులకు సంబంధించిన పత్రాలు, ఆధార్ కార్డు గాని, పాస్బుక్ గాని, మరి సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్స్ రోజు ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేసి ఒక సమన్వయంతో ఇక్కడ వరి ధాన్యాన్ని మన ఐకేపీ కేంద్రంలో విక్రయించాలని, మరి అదే విధంగా జానకంపేట్ గ్రామం భక్తి పారవశ్యమైంది. ముదిరాజ్ కులస్తులు 3 రోజులుగా శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ వైభవంగా వేడుకలు జరుపుకున్నారు. ఎడపల్లి మండల పరిధిలోని జానకంపేట్ గ్రామంలో ఆదివారం రోజు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా వరి కోతల అనంతరం పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ముదిరాజులు భక్తి శ్రద్ధలతో బోనాలను ఊరేగించి శ్రీ పెద్దమ్మ తల్లికి సమర్పించారు. డప్పు వాయిద్యాలతో ముందుగా స్థానిక గౌడ సంఘం నాయకుడు జయవర్ధన్ గౌడ్ ఇంటికి వెళ్లి పెద్దమ్మ తల్లికి ఘటం బోనాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అనంతరం జాన్కంపేటలో గల గాంధీ చౌరస్తాలో ముదిరాజ్ సంఘం పెద్దలు జెండా ఆవిష్కరించారు. ఆ తర్వాత మహిళలు పెద్ద ఎత్తున బోనాలను ఊరేగింపుగా గ్రామ శివారులోని పెద్దమ్మ తల్లి ఆలయానికి తరలించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి బోనాలు నైవేద్యం సమర్పించారు. తదనంతరం ఊరేగింపుగా ఇంటికి తరలించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు, కుల పెద్దలు భోజారం, నీలం దాసు, నీలం లింగం, రవి, బోయిడి శంకర్, గూడాల అబ్బయ్య, గ్యాస్ లింగం, నీలం గంగాధర్, గోపి, గౌడ సంఘం నాయకులు గోవర్ధన్ గౌడ్, మారుతి గౌడ్, బాలరాజు గౌడ్, రామాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మండలము గ్రామం జాన్కంపేట. ప్రతి సంవత్సరము ఇక్కడ మేము పెద్దమ్మ తల్లి దగ్గర జరుపుకుంటాం పండుగ అంతా. పెద్దలు చిన్నలు సహకారంతో అందరం అక్కలు కానీ, చెల్లెళ్ళు కానీ, తమ్ముళ్ళు, అన్నలు అంతా సోదరులు లెక్క కలిసిమెలిసి ఏది చేసుకున్నా కానీ అందరి భావన తీసుకొని దళితుల అభ్యున్నతికి ఎల్లవేళలా తమ వంతు కృషి చేస్తామని దళితరత్న అవార్డు గ్రహీత తెడ్డు పోషెట్టి అన్నారు. అవార్డు దక్కడంపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని చెప్పారు. నవీపేట మండల కేంద్రంలో టీఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన దళితరత్న అవార్డు గ్రహీతలైన తెడ్డు పోషెట్టి రొడ్డలింగంను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. దళితుల అభ్యున్నతికి ఆహర్నిశలు పాటుపడడంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని గుర్తించి వారికి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు దళితరత్న అవార్డులు అందజేస్తోంది. ఈ ఏటా నవీపేటకు చెందిన జనవికాస్ సేవా సంస్థ వ్యవస్థాపకుడు తెడ్డు పోషెట్టిని, రొడ్డలింగంలను రాష్ట్ర ప్రభుత్వం దళితరత్న అవార్డులతో సత్కరించింది. ఈ అవార్డులు స్వీకరించిన ఆ ఇరువురిని టీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ తమ సేవలను గుర్తించి ప్రభుత్వం దళితరత్న అవార్డు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. మునుముందు మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ దళిత సమాజానికి అండదండగా ఉంటామని అన్నారు. దళితరత్న అవార్డులు అందజేస్తున్నందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్పీఎస్ డిస్టిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకారం యాదయ్య, రాష్ట్ర కార్యదర్శి మల్లు సాయిలు, కమలాపూర్ దళిత నాయకుడు బాబు, కిసాన్ తాండా సర్పంచ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. అవార్డు మరి నుంచి మరి పూనపల్లి సర్పంచ్ లింగన్న గారికి అవార్డు ఇవ్వడం జరిగింది. లేదంటే అత్యధికంగా దళితులకు మరి సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి కాబట్టి ఇది వికాస దాన్ని గుర్తించి మరి అట్టడుగున ఉన్న బలహీన వర్గాల దళితులకు అంతో మరి చేదలుగా ఆదరుగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది కాబట్టి దాన్ని గుర్తించి దళితరత్న అవార్డు రావడం జరిగింది. అవార్డు ఇచ్చిన దానికి పోషట్టనకు మరి ఇవ్వటం మాకు సంతోషకరంగా ఉంది. అందులో మెయిన్గా ప్రపంచ సైకియాట్రిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలకత్తాలో జరిగిన మహాసభలకు నగరానికి చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ ఆకులా హాజరయ్యారు. యువ వైద్యులకు మరియు వైద్య విద్యార్థులకు వైద్య బోధనలో నూతన విధానాలు మరియు నాయకత్వ లక్షణాలు ఎలా పెంపొందించాలి అనే అంశంపై ప్రసంగించారు. వరల్డ్ సైకియాట్రిక్ అసోసియేషన్లో ప్రపంచవ్యాప్తంగా 119 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రపంచ మహాసభలకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. మహాసభలు ఈ నెల 14వ తేదీ నుండి 17వ తేదీ వరకు కలకత్తా పట్టణంలో జరిగాయి.
ఈ సభలకు నిజామాబాద్ నగరానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ను ఆహ్వానించారు. కలకత్తా నగరంలో జరిగిన ప్రపంచ మహాసభల్లో యువ వైద్యులకు మరియు వైద్య విద్యార్థులకు వైద్య బోధనలో నూతన విధానాలు మరియు నాయకత్వ లక్షణాలు ఎలా పెంపొందించాలి అనే అంశంపై ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ విశాల్ ఆకుల మాట్లాడుతూ, నేటి వైద్య విద్యార్థులు అధునాతన విజ్ఞానాన్ని పెంచుకోవడానికి చాలా మంచి అవకాశాలు మరియు టెక్నాలజీ దోహదం చేస్తుందని వివరించారు. అలాగే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని, తద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థానాలు చేరవచ్చునని వివరించారు. అంతేకాకుండా భారతదేశం నిర్వహిస్తున్నటువంటి పైలట్ ప్రాజెక్ట్ అయినటువంటి టెలిమానస్ కాల్ సెంటర్ ప్రోగ్రాం ద్వారా మానసిక వైద్య నిపుణులు టెలిఫోన్ సౌకర్యంతో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారని, భారత ప్రభుత్వం ఇట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ విశాల్ చైర్మన్గా ప్రసంగించడం జరిగింది. ఈ మహాసభలకు డాక్టర్ విశాల్తో పాటు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరవింద బ్రహ్మ, సైకియాట్రిక్ సొసైటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఫణికాంత్, తెలంగాణ రాష్ట్ర మానసిక వైద్యుల సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ మినహాస్ తదితరులు పాల్గొన్నారు. I would like to thank the organizers for giving this opportunity. So, respected chairperson Rakesh Kumar sir and my team, Dr. sir, Dr. Panikanth, Dr. Verma, General Secretary, and all the audience. So, I would like to speak on the election of psychiatric leadership and teaching skills in young course. So, the art of teaching. Teaching is the art of blending knowledge, art, science, and creativity. So, it's a verbal and non-verbal arts. Every generation of doctors, no training in specific teaching skills was provided. 9th ఈ అభ్యాస్ అకాడమీ రాష్ట్ర అవార్డును నగరానికి చెందిన విజ్ఞాన్ విద్యార్థులు అందుకున్నారు. ఒలింపియాడ్ పరీక్షలో భాగంగా సుమారు 500 పాఠశాల విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. అవార్డు అందుకున్న విద్యార్థులను డీఈఓ దుర్గాప్రసాద్ అభినందించారు. ఈ అభ్యాస్ అకాడమీ ఫౌండర్ మరియు సీఈఓ డాక్టర్ భువనగిరి ఫణి పవన్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో రవీంద్ర భారతిలో జరిగిన అవార్డ్స్ కార్యక్రమానికి లోక్సత్తా పార్టీ అధినేత మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ ముఖ్య అతిథిగా హాజరై గెలుపొందిన విద్యార్థులకు అవార్డులు అందజేశారు. జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన పవన్ను ప్రత్యేకంగా అభినందిస్తూ, వారు ముందు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ నగరంలోని విజ్ఞాన్ పాఠశాలకు చెందిన 18 మంది విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ఈ అవార్డులకు ఎంపికయ్యారు. అవార్డు అందుకున్న విద్యార్థులను పాఠశాల ఆవరణలో విద్యాసంస్థల చైర్మన్ జయసింహ, డైరెక్టర్ కవితా జయసింహ, ప్రిన్సిపల్ జైసన్ మరియు పాఠశాల అధ్యాపకుల బృందం అభినందించారు. నిజామాబాద్ నగర శివారులోని 5వ డివిజన్లో త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని సిపిఐఎంఎల్ ప్రజాపంతా డిమాండ్ చేసింది. ఇక్కడ ఉన్న పేదలకు గతంలోని స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కలెక్టర్ల చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ బోర్గం పి అల్లూరి సీతారామరాజు కాలనీ వాసులకు తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లకు సిపిఐఎంఎల్ ప్రజాపంతా నగర కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజాపంతా నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ, గత 40-50 సంవత్సరాలుగా 30 కుటుంబాలకు చెందిన వారు బోర్గం పి అల్లూరి సీతారామరాజు కాలనీలో నివాసం ఉంటున్నారని అన్నారు. వీరికి గతంలో స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కలెక్టర్ల చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. అయినా నేటికి వీరికి విద్యుత్, తాగునీరు సౌకర్యం లేకపోవడం అత్యంత బాధాకరమన్నారు. అధికారులు బోరు తవ్వించి కరెంటు స్తంభాలు వేస్తే స్థానిక మాజీ ఎంపీటీసీ ఒకరు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. వెంటనే వీరికి తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. కలెక్టర్, కమిషనర్ స్పందించి తక్షణమే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అశూర్, బాలరాజు, సాయిలు, శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ బోర్గంపిలో అల్లూరి సీతారామరాజు కాలనీ వాసులైనటువంటి వీళ్ళు గత 40-50 సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్లకు స్థానిక అప్పటి మంత్రి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పట్టాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు 40-50 సంవత్సరాలుగా వీళ్ళు నివాసం ఉంటున్నప్పటికీ కూడా వీళ్ళకి ఇప్పటికీ కూడా తాగునీరు, అదేవిధంగా విద్యుత్ సౌకర్యం లేదు. దీనికి సంబంధించి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పేసి వీళ్ళు అధికారులకు విన్నవించుకుంటే
విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ పోల్స్ వేశారు. కానీ వైర్లు లాగేటప్పుడు అక్కడి స్థానిక మాజీ ఎంపీటీసీ గుత్పేరాగా అడ్డుకున్నాడు. అదేవిధంగా తాగునీటి కోసం మున్సిపల్ అధికారులు అక్కడ కార్పొరేటర్ గారి సహకారంతో బోర్ వేస్తే అక్కడ మోటార్ బిగించేటప్పుడు కూడా సేమ్ మళ్ళీ గుత్పేరాగా అడ్డుకున్నాడు. మొత్తంగా ఇక్కడ 40-50 సంవత్సరాలుగా నివసిస్తున్న వీళ్ళకి ఇప్పటికీ కూడా తాగునీరు లేదు. ఈ విషయంలో వీళ్లకు సహాయం చేయకపోగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని భీమ్గల్ జెడ్పీటీసీ చౌట్పల్లి రవి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య అన్నారు. పంట దిగుబడులకు మద్దతు ధరలు కల్పిస్తూ ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని, ఈ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భీమ్గల్ మండల కేంద్రంతో పాటు ముచ్కూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను స్థానిక జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, ఏఎంసీ చైర్మన్ గున్వీర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, ఆయా సొసైటీల చైర్మన్లు శివసారి నర్సయ్య, మలవత్ వెంకటేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళనలకు గురికావద్దన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2060 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2040 రూపాయలు అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు శర్మన్ నాయక్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని రావట్లలో సొసైటీ ఐడిసిఎంఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ మైలారం గంగారెడ్డి, ఎంపీపీ సంగీత రాజేందర్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నారబోయిన శ్రీనివాస్, డైరెక్టర్ బాబన్నతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మధ్య దళారులకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు దువ్వూరి సంతోష్ రెడ్డి, సర్పంచ్ బూదెవ్వ రాజారెడ్డి, ఎంపీటీసీ రాజన్న, వేడీసీ చైర్మన్ గంగారం, రైతులు పాల్గొన్నారు. తేనె పట్టు కోసం ప్రయత్నించిన ఓ వ్యక్తి చెట్టుపై నుండి కింద పడి మృత్యువాత పడ్డాడు. బాధిత కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇమ్మడి గోపి ఆర్థిక సహాయం చేసి భరోసా ఇచ్చారు. దర్పల్లి మండలం రామడుగు గ్రామానికి చెందిన 50 ఏళ్ల వయస్సు గల నాయుడు బుచ్చన్న ఆదివారం మామిడి చెట్టుపై ఉన్న తేనె పట్టు కోసం ఎక్కాడు. తేనె పట్టు తీసుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు కాలు జారి చెట్టుపై నుండి క్రింద పడగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన మార్గమధ్యంలోనే తుది శ్వాస విడిచారు. కుటుంబ పెద్ద మరణంతో బాధిత కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉంది. మృతునికి భార్య, 2 కూతుళ్లు, 1 కుమారుడు ఉన్నారు. ఈ ప్రమాద సంఘటన విషయం తెలుసుకున్న తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు. అనంతరం బాధిత కుటుంబానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఆ కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుని కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన ధైర్యాన్నిచ్చారు. మృతునికి భార్య, 2 కూతుళ్లు, 1 కుమారుడు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా ఇన్ఛార్జ్ గంగాధర్, మచ్చ బుచ్చన్న, మచ్చ గంగారం, రమేష్, రాములు, నాయుడు రవి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉప్పొంగిన అభిమానం, అంబరాన్నంటిన బర్త్డే సంబరాలు. వాడవాడల అర్బన్ ఎమ్మెల్యే బిగాల పుట్టినరోజు వేడుకలు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన కార్పొరేటర్లు, నాయకులు. ఇందూర్ సర్కార్ దవాఖానాలో సంచలనం రేపిన రోగి 2 కాళ్లను పట్టుకొని లాక్కెళ్లిన ఘటన. విచారణ చేపట్టిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. బోధన్ పట్టణంలో మద్యం మత్తులో రౌడీ షీటర్ హల్చల్. ఏకంగా పోలీసులనే పిడి గుద్దులు గుద్దిన ఘటన. రౌడీ షీటర్కు దేహశుద్ధి చేసిన ప్రజలు. నగరంలోని ఆర్ఆర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు శిల్పరాజు ఆధ్వర్యంలో అర్బన్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్. సామర్థ్యానికి మించి ప్రయాణం, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆటో వాలాలు. జానకంపేట సమీపంలో ఆటో బోల్తా కొట్టిన ఘటనలో యువతి మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ ఛానల్.